శ్రీ గురుభ్యో నమః. అందరికీ వందనం. ఈరోజు మన ప్రయాణం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గంలో విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక విశేష క్షేత్రానికి వెళ్తున్నాం. ఈ క్షేత్రంలో ఉన్న ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 3 శతాబ్దాల క్రితం కలియుగవర్ధుడు శ్రీ వెంకటేశ్వరుడు స్వయంగా ఒక కొండ గుహలో వ్యక్తమయ్యారని చెప్పి తెలుస్తోంది. ఈ మార్గంలో మనకి విజయవాడ నుంచి అటు హైదరాబాద్ వెళ్ళే మార్గంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. మొట్టమొదట మనకు కనపడేది పావన కృష్ణానదీ తీరంలో ఇంద్రకీలాద్రి పర్వతం మీద అమ్మలగన్నమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువైనటువంటి ఆలయం మొట్టమొదట కనబడుతుంది విజయవాడ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు. మనం అట్నుంచి వచ్చేటప్పుడు కూడా విజయవాడలో మొట్టమొదట కనపడే ఆలయం కూడా అదే, విజయవాడలోకి వచ్చే ముందే. చూడండి, ఇది కొత్తగా నిర్మించినటువంటి ఫ్లైఓవర్ అమ్మవారి గుడి పక్క నుంచి వెళ్తుంది. దీని నుంచి వెళ్తుంటే చక్కటి దర్శనం లభిస్తుంది. వెలుపల నుంచే మనకి దూరానికి అమ్మవారి ఆలయం, ఇంద్రకీలాద్రి పర్వతం దీన్ని చాలా బాగా కనపడతాయి. ఈ మార్గంలో చాలా ఆలయాలు ఉన్నాయి. కొత్తగా నిర్మించిన ఆలయాలు కొన్ని కనపడుతున్నాయి మధ్యలో. పావన కృష్ణానదీ తీరంలో అంటే పరివాహక ప్రాంతంలో ఎన్నో విశేష పురాతన ఆలయాలు ఉన్నాయి. అయితే దురదృష్టవశాత్తు ఈ పురాణ ఆలయాలు పేరుకే పురాతన ఆలయాల కింద పేరున్నాయి, కానీ ఇక్కడ మాత్రం భక్తుల సందడి ఏమాత్రం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన క్షేత్ర సమాచారంలో ఆలయాన్ని పరిచయం చేసే క్రమంలో పల్లెటూళ్ళలో ఉన్నటువంటి ఆలయాలు చాలా వాటిని సందర్శించుకుంటున్నాను నేను వరుసగా. వెళ్ళినప్పుడు చాలా బాధ వేస్తుంది. గ్రామస్తులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఆలయానికి వెళ్తున్నారు. ఏ ఆలయంలోనూ 10 మంది భక్తులు కనపడిన పాపాను పోలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా. మన ఈ క్షేత్ర సమాచారం వీక్షిస్తున్న అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతతో పాటు ఒక విన్నపం చేసుకుంటున్నాం. ఏంట్రా అంటే, మన ఈ ప్రాచీన విశేష ఆలయాలన్నీ కూడా మన తెలుగు ప్రజల జీవన శైలికి, తెలుగు భాషకు, నాగరికతకు ప్రత్యక్ష సాక్షులు ఓ రకం చెప్పాలి అంటే. ఇంకొకటి చెప్పాలంటే, ఈ ఆలయాలన్నీ కూడా మన తెలుగు ప్రాంత చరిత్రకు చిహ్నాలు, చెరగని గుర్తులు. వీటిని మనం ఈరోజు భద్రంగా కాపాడుకొని మన పూర్వీకులు ఎలా అయితే మనకు అందించారో అదేవిధంగా మన భవిష్యత్ తరాల వాళ్ళకు సురక్షితంగా, సగర్వంగా, గొప్ప ఆధ్యాత్మిక చిహ్నాలుగా చూపించి అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. అది గుర్తుపెట్టుకొని అందరూ తప్పనిసరిగా వీలైనంత వరకు మీకు అందుబాటులో ఉన్న ఈ పురాతన ఆలయాన్ని సందర్శించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన గొల్లపూడి శ్రీధర్మశాస్త్ర ఆలయం. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి అయ్యప్ప ఆలయం కిందే చెప్పాలి. స్వామి విమోచానంద ఈ ఆలయాన్ని నిర్మించారు. మనం ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత 2 కిలోమీటర్లు వస్తే ఈ జూపూడి అన్న గ్రామం వస్తుంది. ఇక్కడ ఈ బోర్డు దాటిన తర్వాత మనకి ఎడం పక్క ఒక దారి వస్తుంది. అది మనకి జూపూడి ఊర్లోకి వెళ్తుంది. ఆ 2 కిలోమీటర్లు లోపలికి వెళ్ళిన తర్వాత ఊర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. బయట ఉన్న రోడ్డు గుండానే మనకు వెళ్తే అక్కడ 2 కొండలు కనపడతాయి. ఈ 2 కొండల మీద ఒక దాని మీద కలియుగవర్ధుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, మరొక దాని మీద కైలాసనాథుడు శ్రీ పరమేశ్వరుడు కొలువు తీరుంటారు. ఎదురుగా కనపడుతున్న పెద్ద పర్వతం శ్రీగిరి పర్వతం అంటారు. ఈ శ్రీగిరి మీదే 3 శతాబ్దాల క్రితం స్వామివారు స్వయం వ్యక్తగా దర్శనమిచ్చారని చెప్తారు. ఆ పక్కనున్న చిన్న కొండ మీద శ్రీ గంగా భవానీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారిని అదే సమయంలో గ్రామస్తులు నిర్మించుకున్నారని చెప్పి తెలుస్తుంది ఆలయాన్ని. చూడండి, మనకున్న తక్షణ కర్తవ్యం మనందరం ఏదేదో చెప్తాం కాకుండా మనకు అందుబాటులో ఉన్న పురాతన ఆలయాల్ని వీలైనంతగా దర్శిద్దాం. ఈ ఆలయాల్ని సుసంపన్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది మనకి. ఈ శ్రీగిరికి కొండ మీద స్వామివారు కొలువైన ఉదంతం గురించి తెలుసుకోవాలి అంటే మనకి సుమారు 1750 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి అమరావతి జమీందార్ శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి కాలంలో ఒక పిల్లవాడు రోజు వచ్చి ఇక్కడ కృష్ణా తీరంలో ఇసుకలో ఆడుకున్న పిల్లలతో కలిసి రోజు ఆడుకునేవాడంట. అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడని ఎవ్వరికీ తెలియదు. కానీ రోజు వచ్చి పిల్లలతో ఆడుకుని ఉండేవాడు. అతను ఏ జట్టులో ఉంటే ఆ జట్టు కూడా గెలిచేదంట. సరే, వీళ్ళకి అర్థం కాలేదు ఎవరు వస్తున్నారో. ఒకరోజు అనుసరించి అతనికి ఆ కుర్రాడి వెనక వెళ్తే కొండ మీదకి ఎక్కేసి మాయమైపోయాడంట. వీళ్ళకి అర్థం కాలేదు. సరే, మళ్ళా
ఒకరోజు చూస్తే మళ్ళా వాళ్ళొచ్చి ఇతనితో వీళ్ళతో ఆడటం మొదలుపెట్టారు. అంటే ఏమడిగినా సమాధానం చెప్పేవాడు కాదు. వీళ్ళతో ఆడి వెళ్ళిపోయేవాడు. సరే కొంతకాలం ఇట్లా నడుస్తున్నప్పుడు ఒకరోజు జమీందారు గారి కల్లో శ్రీ వెంకటేశ్వర కనపడి, సమీపంలో ఉన్న కొండ మీద నేను కొలువై ఉన్నాను, అక్కడికొచ్చి నాకు ఆలయం నిర్మించవలసిందిగా చెప్పారంట. సరే రాజావారు వచ్చారు, అంతా వెతికి చివరికి ఎలాగైతేనే కొండ వద్దకు చేరారు. కానీ ఆలయం ఎక్కడుందో, స్వామివారు ఎక్కడున్నారో, ఏ గుహలో కొలువై ఉన్నారో వాళ్ళకి తెలియలా. ఆలయం అంటూ లేదనుకోండి అప్పుడు. సరే జమీందారు గారు అక్కడే కూర్చొని శ్రీవారిని ప్రార్థించారంట. స్వామి మీరే దారి చూపి మీ దర్శనం మాకు ప్రసాదించాలంటే ఒక చిన్న కుర్రాడు మళ్ళా వచ్చాడు. వచ్చి రాజు నాతో పాటు రా అని చెప్పి తీసుకొని వెళ్తూ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఒక చోట పెద్ద శబ్దంతో కొండ చీలిపోయి పిల్లవాడు మాయమైపోయాడంట. ఆ కొండ చీలికలోకి వెళ్తే అక్కడ గోడ మీద శ్రీవారి చిహ్నాలు కనపడినాయంట. అప్పుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ఆలయం నిర్మించి ఒకటి ఈ ఆలయం నిర్వహణ కోసం అర్చకుల్ని కూడా నియమించి, అదేవిధంగా వారికి ఆలయ నిర్వహణ కోసం కొన్ని ఎకరాల భూమి కూడా ఇచ్చారని చెప్తారు. ఈ ఆలయం పైకి వెళ్తానికి ఒకప్పుడు దారి కూడా ఉండేది కాదంటే, ఈ మధ్యకాలంలోనే మెట్ల మార్గం అది ఏర్పాటు చేశారు. మెట్ల మార్గంలో మనకు పైకి వెళ్తే పడమర దిక్కుగా ఉంటుంది ఆలయం చెప్పాలి అంటే. ఇదిగా ఎత్తైన ధ్వజస్తంభం కనపడుతుంది మనకి. ఆ ధ్వజస్తంభం కింద మనకి మారుతీనందనుడు శ్రీ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు. ఎత్తైన ధ్వజస్తంభం ఇదొక్కటి విశేషం మాత్రం. ప్రతి చోట గొప్పగా నిర్వహణ. ఈ ఆలయం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. శుభ్రత ఎంత పరిశుభ్ర వాతావరణ ఆలయం ఉంటుందంటే అంత గొప్పగా ఉంటుంది. అంటే భక్తులు తాకిడి లేదనుకోండి, అది వేరే సంగతి. ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ ఆలయ గాథ మొత్తం ఇక్కడ ఉంది. చూశారు కదా. ఇక్కడ మనం లోపలికి వెళ్తే మొట్టమొదటి చిన్న ముఖమండపంలో మనకి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం, ఆ పక్కన ఆళ్వార్లు, ద్వారపాలకులు కనపడతారు. ఆ కనపడుతున్న చిన్న దారి గుండా పైకి వెళ్ళాలి మనం. పైకి వెళ్తే అక్కడ సన్నటి దారి చెప్పాలి అంటే, ఇక్కడ చూడండి ఆళ్వార్లు, మన ద్వారపాలకులు అందరూ ఇక్కడే ఉంటారు. ఈ ముఖమండపంలోనే స్వామివారి రూపం ఇలా ఉండదు. లోపల వేరే రకంగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని బయట ఉంచారనమాట. ఇక్కడ ద్వారపాలకులు కూడా మనకి ప్రధాన ద్వారానికి వెలుపల ఉండరు, లోపలి పక్క ఉంటారు. ఇరుపక్కల జై విజయులు ఇద్దరు చూడండి. గేటు కూడా మూసేసి ఉంటుంది. మనకి లోపలికి వెళ్తే ఇవి ముఖమండపంలో ఉన్నటువంటి ఆళ్వార్లు, స్వామివారి రూపం, అదేవిధంగా ద్వారపాలకులు అన్నీ కనపడతాయి. ఇక్కడ 2 చిన్న గుహలు కూడా కనపడతాయి పక్కనే. ఈ ముఖమండపానికి ఆనుకునే 2 గుహలు కూడా కనపడతాయి చిన్నవి. అవి వాటిని ఈ సామాన్లు అవి భద్రపరచుకోవడానికి వాడుతున్నారు ప్రస్తుతం. వాటికి కూడా తలుపులు అవన్నీ పెట్టారు. చూశారు కదా. ఇది గర్భాలయానికి వెళ్ళే దారి, సన్నటి దారి. ఒక్క మనిషే వెళ్ళగలరు. అర్చక స్వామివారు కూడా అక్కడ కూర్చొని పూజ చేసే అవకాశం లేదు. వారు కూడా నిలబడే పూజ చేస్తున్నారు. చూశారు కదా. శ్రీ సత్యనారాయణాచార్య గారు అర్చక స్వామి ఇక్కడ. ఆయన తండ్రి గారు, ఆయన తాతగారు కూడా ఒక అర్ధ శతాబ్దంగా స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఇక్కడ పైన విశేషం ఏంటంటే, ఇక్కడ స్వామివారి రూపం ఎలా ఉంటుందంటే, ఈ ఆలయం చెప్పాను కదా పడమర దిశగా ఉంటుంది. కానీ లోపల ఈ మనకి ఎడం పక్కన చూస్తున్నప్పుడు అర్చక స్వామివారు చూస్తూనే పూజ చేస్తున్నారు కదా, అక్కడ ఎడం పక్క స్వామివారి దక్షిణాముఖంగా ఉంటుంది రూపం. ఇక్కడ ఏముంటాయంటే శంకు చక్రాలు, మధ్యలో తిరునామం, ఆదిశేషువు రూపం, నామమాత్రంగా స్వామివారి రూపం. మిగతా శరీర భాగం అంతా ఉబ్బెత్తుగా కనపడుతుంది అంతే తప్ప మనకి ఇంకే రకంగానూ ఏ రకమైనటువంటి పూర్తి రూపం కనపడదు అక్కడ. అది ఇక్కడ విశేషంగా చాలా పూజలు అవి చేస్తారు. రోజు నిత్య పూజలు జరుగుతాయి, కానీ భక్తుల రాక మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఇక్కడి నుంచి మనం స్వామివారి దర్శించుకొని కిందకు వచ్చిన తర్వాత వెనుక పక్క ఉన్నటువంటి శ్రీ గంగా భవానీ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారు కొలువైన ఆలయానికి వెళ్దాం. ఇది కూడా చిన్న గుట్ట మీద ఉంటుంది. దీనికి ఎక్కడానికి కూడా సుమారుగా ఒక 60-70 మెట్లు ఉంటాయి పైకి వెళ్తానికి. స్వామివారు అక్కడ శ్రీగిరి మీద కొలువైనప్పుడు, జమీందారు వారు అక్కడ ఆలయం నిర్మిస్తున్నప్పుడు భక్తులు, గ్రామస్తులంతా కూడా మాకు ఒక శివాలయం కూడా కావాలన్నప్పుడు జమీందారు గారు అనుమతిస్తే ఈ కొండ మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. దీని నిర్వహణ కోసం కూడా అర్చకులు నియమించడం, ఆలయ నిర్వహణ కోసం అర్చకుల జీవనోపాధి కోసం కూడా ఆ రోజుల్లోనే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు 16 ఎకరాల భూమి కూడా ఇచ్చున్నారట.
చిన్న పైకెళ్తే చాలా చిన్న ఆలయం ఇది. అక్కడ చూస్తే అంతా కొండ గుహ. కొండ మీదే మనకి చిన్న విమాన గోపురం అన్నీ కనపడతాయి అక్కడ. కానీ ఇక్కడ అలాంటిదేం లేదు. చిన్న ఆలయం ఇక్కడ ఉంటుంది. వెలుపల ధ్వజస్తంభం, నంది మండపం. నంది కూడా ఉన్నారు చూసారు కదా! మండపం అంటలేదు కానీ నంది ఉంటారు. ఇరుపక్కల ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి నాగ రూపంలో ఉంటారు. అటుపక్క శ్రీ గణపతి కూడా కొలువై ఉంటారు. కాకపోతే నవగ్రహ మండపం అవేం కనపడవు కానీ పైన ఎత్తైన ధ్వజస్తంభం ఇక్కడ కూడా చాలా చక్కగా కనపడుతుంది మనకి. ఇక ఆలయం అప్పుడు నేను వెళ్ళినప్పుడైతే మూసేసి ఉంది. అర్చకుల వారు ఏ సమయానికి వస్తారో ఏమో చెప్పలేమన్నారు. వారి అందుబాటులో కూడా వారి మొబైల్ నెంబర్ కానీ ఏది నాకు అందుబాటులో రాలేదు. అందువలన ఆలయం లోపలికైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళలేకపోయాను. వెలుపల నుంచే దర్శనం చేసుకొని వచ్చాను. చూసారు కదా! ఈ శ్రీగిరికి వెనక పక్కున్న దోవ. అంటే పైకెక్కి ఈ మెట్ల మీద దిగి ఇటు పక్కన ఉన్నటువంటి శ్రీ భీమేశ్వర స్వామి కొలువైన కొండ మీద రావడానికి కూడా వీలు ఉంది. లేదా ఎక్కిన వైపే దిగి నడుచుకుంటూ మళ్ళీ ఇటు కూడా రావచ్చు. ఇటు రెండు పక్కల మెట్లు ఉన్నాయి శ్రీగిరికి. వెనక పక్కన శివాలయం చేరుకోవడానికి గమనిస్తే పచ్చటి పొలాలు చుట్టూతా ప్రశాంతమైనటువంటి వాతావరణం చాలా హ్యాపీగా ఉంటుంది చూస్తే అక్కడ మాత్రం. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందంటే అంత ఆహ్లాదకరంగా ఉంటుంది. చూసారు కదా! వినాయకుడు ఇటుపక్క కొలువై ఉన్నారు. అటుపక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో దర్శనమిస్తారు మనకి ఇరుపక్కలను. నవగ్రహ మండపం అంటే ఏముండదు ఇక్కడ. ఇందా చెప్పిన విధంగానే ఈ ఆలయంలో కూడా నిత్య పూజ జరుగుతాయి. ఎందుకంటే భక్తులు తక్కువ వస్తారు, చాలా తక్కువ వస్తున్నారు. ఒకళ్ళిద్దరు కూడా రారు రోజుకి చెప్పాలి అంటే. అందువలన అర్చక స్వామివారు వారి వీలుని బట్టి వచ్చి స్వామివారికి పూజలు అభిషేకాలు అన్నీ చేసుకొని నివేదన చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం ఒకసారి వస్తారు. ఈ పరిస్థితి నుంచి మన ఆలయాల్ని నిత్యం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా, అదేవిధంగా సాయంత్రం పూట తెరిచి ఉంచడానికి ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే తప్పనిసరిగా మన సమీపంలో ఉన్నటువంటి పురాతన ఆలయాల్ని వీలైనంత ఎక్కువగా సందర్శిద్దాం. అందరం వెళ్తాం మూలాన అర్చక స్వామివారికి గొప్ప సంతృప్తి కలుగుతుంది. వారు పూర్తిగా సదా స్వామివారి సేవలో ఉంటారు. ఆలయం సుసంపన్నమవుతుంది. మనందరికీ కూడా గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. ఇవన్నీ కూడా మాకు అదనపు శక్తిని ఇస్తాయి. మరిన్ని ఆలయాలను మీ ముందుకు తీసుకొస్తాం. ఈ పైన కనపడుతున్న తిరునామం శంకు చక్రాలు మాదిరి లోపల కూడా స్వామివారి రూపం కనపడుతుంది మనకి. ఇది మీ సమీపంలో ఉన్న ఆలయాల గురించి మాకు తెలియజేయండి. గోవిందా గో